హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఏం ఆలోచించారు? వాళ్ళ ఆలోచనలేంటి? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీరు పక్కన లేనప్పుడు వాళ్ళెలా ఫీల్ అయ్యారు? ఒకవేళ మీరు వాళ్ళ పక్కన ఉంటే వాళ్ళెలా ఫీల్ అయ్యారు? ఒకవేళ మీ ఇద్దరు కాంటాక్ట్‌లో లేరా? మీ ఇద్దరు బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? ఆర్ ఎల్స్ మీ ఇద్దరు మధ్య మాటలు లేదా? డిస్టర్బెన్సెస్ నడుస్తోందా? ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ జరుగుతుందా? సో, అందరికీ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. మీకెంతవరకు రెజొనేట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా అయితే ఇది నా కోసమేనేమో అని మిమ్మల్ని మీరు ఊహించేసుకొని మీకు మీరే ఏదో క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పాయింట్ రెజొనేట్ అవుతుంది, ఎంతవరకు మన సిట్యుయేషన్‌కి మ్యాచ్ అవుతుంది చూసుకొని మీరు తీసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అక్కడ లవ్ అని వచ్చిన దగ్గర మేబీ ఫ్రెండ్షిప్ అని కానీ, క్రష్ అని కానీ, లేకపోతే ఇష్టం అని కానీ ఎలాగైనా మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జీస్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్డ్ షఫుల్ చేసే దగ్గర పార్ట్ అనేది స్కిప్ చేశారు అంటే ఆ రీడింగ్ మీకోసం కాదు అనేది మీనింగ్. ఎందుకంటే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ రీడింగ్ మీది అని ఎలా అనుకుంటారు? కష్టపడందే రిజల్ట్ వచ్చేయాలంటే అది మనది ఎట్లా అవుతుంది? యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ మీకు ఏ గాడ్ అంటే ఇష్టమో ఆ గాడ్‌ని తలుచుకుంటూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ నేను నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో, ఒక్క నిమిషం. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది నేను వేరే డెక్తో చూస్తాను. దానివల్ల మీదా కాదో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. యూనివర్స్, మా వ్యూవర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి నిన్న నైట్ వాళ్ళ పార్ట్నర్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. 2 ఆఫ్ కప్స్. మీ ఆలోచనలో నిన్న నైట్ అయితే మీ పర్సన్ కావాలి, మీ పార్ట్నర్ కావాలి, సో వాళ్ళ ప్రేమ కావాలి అని మీకు చాలా అనిపించింది. నాకు తెలిసి ఈ రిలేషన్లో మీకు తెలుసు ఈ పర్సన్ నుంచి మీకు ప్రేమ దొరకడం చాలా కష్టమని. లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, ఇంటిమసీ కానీ, రొమాన్స్ కానీ ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఈ పర్సన్ నుంచి మీరు కోరుకునే లవ్, కోరుకునే ఎఫెక్షన్ ఇదంతా మీకు దొరకదు, మీకు రాదు అన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళతో ఇంతకు ముందులాగా మీ ఫ్రెండ్షిప్ జరగదు, ఉండదు అన్న విషయం మీకు ఇక్కడ ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. తెలిసి కూడా మీకు మేబీ ఇది మీకు ఇల్లీగల్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ ఇద్దరు సెపరేషన్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ బెటర్ అవ్వదు అన్న విషయానికైనా మీకు క్లారిటీ ఉండొచ్చు. 10 ఆఫ్ కప్స్. ఇక్కడ సమ్ ఫ్యామిలీ రీజన్స్ కానీ,
మీకు రీయూనియన్ అవ్వాలని ఉంది. ఆ పర్సన్ లవ్ కావాలని ఉంది. ఆ పర్సన్ నుంచి ఎఫెక్షన్, కేరింగ్ కావాలని ఉంది. కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది జరగదు అనిపిస్తూ ఉండొచ్చు. మేబీ ఇక్కడ మీరు కానీ, మీ పార్ట్నర్ గానీ ఇద్దరు మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఆ సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే యూ క్రేవ్ లవ్. అది మీకు ఏదైతే మీకు రాదని తెలుసో దానికి ఎక్కువ క్రేవ్ చేస్తున్నారు మీరు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఏదైతే మీకు రాదని తెలుసో దాన్ని మీరెక్కువ కోరుకుంటున్నారు. దాన్ని మీరెక్కువ కావాలి, కావాలి, కావాలి అని ఆశపడుతున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్. మనీ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. లేదా ఆ పర్సన్ నుంచి మెసేజ్ రావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్‌తో చాటింగ్ చేయాలని కానీ, ఆ పర్సన్ నుంచి మెసేజ్ రావాలని కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే మీకు రాదో దాని వెనకాల పడుతూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది జరగదు అని మీకు ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ యూ క్రేవ్ ఫర్ దట్. మేబీ ఆ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ అయ్యుండొచ్చు. మనీ ఓరియెంటెడ్ పర్సన్ అయ్యుండొచ్చు. మిమ్మల్ని వదిలేసి అయినా వెళ్ళుండొచ్చు. లేకపోతే కెరియర్‌కి కానీ, ఫైనాన్సెస్‌కి కానీ ఫోకస్ చేస్తూ మిమ్మల్ని పట్టించుకోలేదనైనా అవ్వచ్చు. ఆల్రెడీ ఇక్కడ మీరు ఈ పర్సన్‌తో మ్యారీడ్ అయ్యుంటే కనుక సో, మీ పార్ట్నర్ ఏంటంటే మీకు తెలియకుండా ఈ రిలేషన్ మీతో బోర్ అనిపించి ఇంకొకళ్ళనైనా చూజ్ చేసుకొని ఎళ్ళుండొచ్చు. టూ ఆఫ్ కప్స్ క్లారిఫై. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. మీతో చాలా గొడవలు పడ్డారు. మీకు ఈ పర్సన్‌కి చాలా ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ జరిగాయి. ఫ్రీడమ్ కావాలి. మేబీ ఆ పర్సన్ ఫ్రీడమ్ లవర్ ఏమో. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో, సంథింగ్ ఇక్కడ మీ పార్ట్నర్ మీతో కాకుండా కూడా వేరే వాళ్ళతో ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. న్యూ సైట్స్‌లో కానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో కానీ వేరే పర్సన్‌ని సెర్చ్ చేయడం కానీ, నాతో కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారేమో అని మీరు కూడా అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి మీకు బాగా తెలుసనుకుంటాను. సిక్స్ ఆఫ్ కప్స్. బట్ స్టిల్ ఆ పర్సన్‌తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. ఆ పర్సన్ ప్రేమ కావాలనుకుంటున్నారు. లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ, లేదా కొన్ని ఇయర్స్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. అది ఎట్లాగైనా వదులుకోవాలని మీరు అనుకోవట్లేదు. ఈ పర్సన్‌లో ఉన్న నెగెటివ్స్‌ని కూడా చూసి బట్ స్టిల్ ఈ పర్సన్‌ని మీరు వదులుకోవాలనుకోవట్లేదు. వాళ్ళ మీద కూడా మీకు డౌట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ మీద కానీ, వాళ్ళ బిహేవియర్ మీద కానీ, మేబీ ఇక్కడ మీరు డైవర్సీ సిట్యుయేషన్ కానీ, లేకపోతే సింగిల్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. ఆ ఎనర్జీ కూడా ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళ మీద కంప్లీట్‌గా ఇక్కడ మీకు ట్రస్ట్ ఉందని కాదు. బట్ మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ మళ్ళీ మీకు వాళ్ళే కావాలి అనిపిస్తుంది. వాళ్ళ మీద కూడా మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా నెగటివిటీ ఉంది. వాళ్ళ బిహేవియర్ మీద కూడా మీకు నమ్మకం లేదు. కానీ స్టిల్ మళ్ళీ వాళ్ళ ప్రేమే కావాలి. వాళ్ళుంటేనే నాకు బావుంటుంది.
వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. నాకు కావాల్సిన లవ్ వాళ్ళిచ్చారు. నన్నెప్పుడు ఏది అనలేదు. ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఈ పర్సన్‌తో మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని మీరు బాగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ తప్ప ఇంకెవ్వరు మీకు ప్రేమ చూపించలేరు అనే ఫీలింగ్‌లో మీరున్నారు. సో, ఇది మీ మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ కోసం. నిన్న నైట్ మీరు ఇదంతా ఆలోచించారు. సో, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం. ఆ పర్సన్ ఫ్రెండ్‌షిప్ చేయాలి. వాళ్ళ మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా, నాతో ఎలాంటి గొడవలు పడకుండా వస్తే నాకు ఓకే అన్నట్టుగా ఉంది మీ ఎనర్జీస్. బట్ స్టిల్ వాళ్ళ మీద కూడా మీకేం కంప్లీట్‌గా ట్రస్ట్ లేదు. అట్లా అని వాళ్ళని వదులుకోవాలని మీకు లేదు. మేబీ ఈ పర్సన్ మీకు స్కూల్ మేట్ అయినా, కాలేజ్ మేట్ అయినా, లేకపోతే మీ ఇంటి దగ్గర వాళ్ళైనా, కొన్ని ఇయర్స్‌గా మీకు తెలిసిన వాళ్ళైనా, కొన్ని ఇయర్స్‌గా మీరు ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసిన పర్సన్ అయినా, ఒకే ఆఫీస్‌లో లైక్ బాస్ అండ్ కొలీగ్ టైప్‌లోనా ఆ బాండింగ్ ఉండేది. సో, చూద్దాము. నేను నైట్ మీ పార్ట్నర్ ఆలోచనలు మీకోసం. 9 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, హై ప్రీస్టెస్, 7 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, Knight of Swords, 7 of Swords, Queen of Swords, Knight of Cups. సో ఒక్క నిమిషం. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 6 ఆఫ్ వాండ్స్. సో ఈ రిలేషన్ సక్సెస్ కావాలి, మీతో మ్యారేజ్ కావాలి, ఈ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ అవ్వాలి, అచీవ్ చేయాలి, అందరినీ ఒప్పించి, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఎట్లాగైనా సరే అందరినీ ఒప్పించి మీకు దగ్గర అవ్వాలి అని ఈ పర్సన్ మనసులో అయితే ఉంది. సో 3 ఆఫ్ వాండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ టైం కోసం మేబీ కెరియర్లో సెటిల్మెంట్ కోసం కావచ్చు, ఆ టైం కోసం కావచ్చు ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్ న్యూ బిగినింగ్స్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్. న్యూ బిగినింగ్స్, న్యూ ఐడియాస్ కోసం ఈ పర్సన్ చూస్తున్నారు. సో ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ కూడా నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అంటే మీకోసం వెయిట్ చేయొచ్చు, మీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేయొచ్చు. బికాస్ మీరు ఆ పర్సన్కి అంత లవ్ ఇచ్చారు, అంత ఎఫెక్షన్ ఇచ్చారు కాబట్టి మీకోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను, నువ్వు నీ మనసు మార్చుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చేంత వరకు నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నాకు నువ్వు ఇంపార్టెంట్, నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను, నేను నీకోసం ఆరాట పడుతూనే ఉంటాను, నేను నీకోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ మైండ్తో ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ విషయంలో, మనసుతో కన్నా కూడా మైండ్తో ఎక్కువ ఆలోచిస్తున్నారు. మేబీ ఎక్కువ మైండ్ యూస్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఓవర్ థింకింగ్, స్వర్డ్ అంటేనే థింకింగ్. మీ గురించి చాలా ఎక్కువ ఆలోచించారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మీ ఇద్దరి మధ్య ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేయాలి,
ఇట్లా చాలా ఎక్కువ ఆలోచించారు. సో, ఇక్కడ చూడండి ఏం ఆలోచించారు అనడానికి ఎంపరర్ కార్డ్ వచ్చింది. తన ఈగో డౌన్ చేసుకోవాలా? మళ్ళీ మీతో మాట్లాడాలి అంటే, మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అంటే తన ఈగో డౌన్ చేసుకోవాలా? అని ఆలోచించారు. తనే ఎక్కువ ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేశారు. చాలా ఈగో వల్ల తను చాలా ఈగోకి వెళ్ళడం వల్ల మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ అనేది గ్యాప్ వచ్చింది అని మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. తన ఈగో వల్లే మీరు తనతో అడ్జస్ట్ అవ్వలేకపోయారు. తనతో సర్దుకుపోలేకపోయారు. తను అంత ఈగో అంత బ్యాడ్‌గా బిహేవ్ చేశారు కాబట్టే మీరు వాళ్ళకి దూరంగా ఉంటున్నారు అనేది ఇక్కడ వాళ్ళు ఆలోచించారు. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఈ పర్సన్ మైండ్‌తో ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ మనసు ఎక్కువ యూజ్ చేయట్లేదు. హార్ట్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఏం చెయ్యాలి? ఏంటి? ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ఇంట్రోవర్ట్ టైప్ అయినా అయ్యుండొచ్చు. ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవడం గానీ, వాళ్ళ మనసులో ఏముంది అనేది ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం కానీ, ఇట్లాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈ పర్సన్. ఆలోచిస్తారు. మాట్లాడే ముందు ఆలోచిస్తారు. యాక్షన్ తీసుకునే ముందు ఆలోచిస్తారు. ఆహ్, మీరేదన్నా క్లారిటీ ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు. సైలెంట్ అయిపోతారు. విత్ హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ నడుస్తుంది. మేబీ వాళ్ళు మాట్లాడాలనుకున్నప్పుడు మీరు మాట్లాడకపోవడం గానీ, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ పర్సన్ మాట్లాడకపోవడం గానీ, ఒకళ్ళు రాహు అయితే ఇంకొకళ్ళు కేతువు టైప్‌లో ఉన్నారు. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య ఆహ్, ఏ లవ్ అయితే, ఏ ఎఫెక్షన్ అయితే ముందుండేదో అది ఇప్పుడు సంథింగ్ ఇగో ఇష్యూస్ వల్ల కానీ, లేకపోతే పర్సనల్లీ మీ ఈగో వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఈగో ఇష్యూస్ వల్ల కానీ, మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయింది. వాళ్ళకై వచ్చి మాట్లాడినప్పుడు మీరు వాళ్ళ వాళ్ళని అలో చేయట్లేదు. మీరెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు నువ్వు 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 మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలి? నేను మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడాలి? మీ ఇద్దరి మధ్య ఇదే నడుస్తుంది. విత్ 7 ఆఫ్ కప్స్. బట్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. ఎవరు బయటపడట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఇది అందరికీ చెప్పుకోదగ్గ రిలేషన్‌షిప్ కాకపోవచ్చు. మేబీ మీ ఇద్దరి మధ్య ఇది సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. హిడెన్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. బికాజ్ ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ డైవర్స్ సిట్యుయేషన్ గానీ, ఒక పర్సన్ సీక్రెట్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చండి. ఎస్పెషల్లీ నాకు ఇక్కడ సీక్రెట్ రిలేషన్‌షిప్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్‌కి మీ విషయంలో చాలా లవ్ ఉంది. ఇమ్మెచ్యూరిటీ ఉంది. ఇమ్మెచ్యూర్డ్ లవ్ చూపిస్తారు. అంటే ఒకవేళ ఈ పర్సన్ వచ్చి మాట్లాడారు అంటే మీకు చాలా ఇమ్మెచ్యూర్డ్ లవ్ చూపిస్తారు. చాలా ప్రేమ చూపించేస్తారు. దానివల్ల మీరు ఈ పర్సన్‌కి చాలా బెండ్ అయిపోతారు. బికాజ్ అంత ఎక్కువ ఈ పర్సన్ లవ్ చూపిస్తారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ మీకు ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యే ఛాన్స్ అయినా ఉంది. కొంతమందికి ఇక్కడ ఈ పర్సన్ ఆన్‌లైన్‌లో కూడా పరిచయం అయ్యుండొచ్చు. మేబీ నిన్న నైట్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చెయ్యాలని కూడా అనుకున్నారు. నేను మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారా లేదా? లేదా సైలెంట్‌గా ఉంటారా? ఇది కూడా ఆలోచించారు. నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ నిన్న నైట్ మీకు మెసేజ్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు ఈ పర్సన్. మేబీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారా? మీ స్టేటస్‌లేంటి కానీ, మీ డీపీస్ చూసుకుంటూ బతికేస్తున్నారు. మీ స్టేటస్‌లు చూసుకుంటూ బతికేస్తున్నారు. మీ అప్డేట్స్ చూసుకుంటూ, లేకపోతే ఫేక్ అకౌంట్స్‌లో చూసుకుంటూ బ్రతికేస్తున్నారు. లేకపోతే కొత్త కొత్త ఫ్రెండ్‌షిప్‌లు కూడా పరిచయం చేసుకుంటున్నారు మీ నుంచి దూరం అవ్వడానికి. మేబీ అది ఆన్‌లైన్‌లో కొత్త కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకుంటూ ఉండొచ్చు. కొత్త కొత్త వాళ్ళతో చాటింగ్స్ చేస్తూ ఉండొచ్చు. కొత్త కొత్త వాళ్ళతో మీట్ అవుతూ ఉండొచ్చు. సైట్స్ ఉంటాయి కదా!
సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ఇంక ఇట్లాంటి సైట్స్ ఉంటాయి కదా! మేబీ వాటిల్లో కొత్త ఫ్రెండ్‌షిప్‌లు కానీ, ఆహ్, ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ ఎలా అంటే ఒక ప్లేస్ దగ్గర వాళ్ళ థాట్స్ అనేది స్టాప్ అవ్వవు. బికాజ్ ఇమ్మెచ్యూరిటీ కదా! ఇక్కడ మీరు మెచ్యూర్డ్ పర్సన్. మీ పర్సన్‌లో అంత మెచ్యూరిటీ లేదు. ర్యాండమ్‌లీ ఇక్కడ అవ్వలేదా? స్విచ్. ఇక్కడ అవ్వలేదా? నెక్స్ట్ స్విచ్. అది ఎందుకట్లా అయింది అని రెక్టిఫై చేసుకోవాలి, సరి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ మీ పర్సన్‌లో లేదు. ఇంకో కొత్త ఫ్రెండ్‌షిప్ చేసేసుకుంటారు. వాళ్ళతో వెళ్ళిపోతారు వదిలేసి. నో, నో మ్యామ్ మా పర్సన్ అలాంటి వాళ్ళు కాదు అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ చూపిస్తున్న దాని ప్రకారం అలే కనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఈ పర్సన్ మెసేజ్ చేసుంటారు. మీరు రిప్లై ఇవ్వలేదు. ఇంకొకళ్ళతో మాట్లాడడం. నాకేం తక్కువ? నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను. నాకేం తక్కువ? ఇది. నువ్వు మాట్లాడకపోతే ఏంటి? నాకు ఇంకెవరు దొరకరా? ఎవరు లేరా? నన్నెవరు ఇష్టపడరా? పోతే పో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీ బ్యూటీకి కానీ, మీ మాటలకు కానీ, మీ బిహేవియర్కి కానీ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్టెడ్. మీ లైఫ్ స్టైల్కి కానీ, లేకపోతే ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని కానీ, మీతో ఈ పర్సన్ ఫిజికల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని కానీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. అండ్ వాన్స్ ఎనర్జీ ఏంటంటే ఫైర్, ప్యాషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే మీకోసం తను ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు, తన ప్యాషన్‌ని చూపించడానికి. కానీ ఇక్కడ ఈ పర్సన్ నాకు తెలిసి కొంతవరకు మిస్టీరియస్ సిట్యుయేషన్స్‌లో ఉన్నట్టున్నారు. అంటే ప్రెజెంట్ తన లైఫ్‌లో ఏం జరుగుతుందో అదంతా ఏం చెప్పకుండా, దాని గురించి ఏమి మాట్లాడకుండా జస్ట్ ఏంటంటే మీతో లవ్, ఎమోషన్స్, ఫీలింగ్స్, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళడం గురించి, దాని గురించి మాత్రమే మేబీ ఈ పర్సన్ మాట్లాడొచ్చు మీతో. ఎందుకంటే ఈ పర్సన్ కొన్ని విషయాలు మ్యానిపులేట్ చేస్తున్నారు, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, మైండ్‌తోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో 2 ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ పర్సన్‌కి మీ ప్రేమ కావాలి. మీ ప్రేమ కావాలి, మీ అటెన్షన్ కావాలి, మీ లవ్ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కావాలి. మీతో ఈ పర్సన్‌కి రీయూనియన్ అవ్వాలని ఉంది. మీరు మీ ప్రేమ కావాలని ఉంది. మీ ప్రేమ కావాలని ఎక్కడ లేదు అనేది కాదు. బట్ ఈ పర్సన్‌కి మీ ప్రేమ కావాలి. మీ ప్రేమ కావాలి. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ ప్యాషనేటెడ్ లవ్ కావాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ప్యాషన్ చూపిస్తుంది. మిస్టీరియస్ కానీ ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనడానికి మీకు ఎలాంటి ఐడియా కూడా దొరకదు. అట్లాంటి లవ్ కావాలని పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి 3 ఆఫ్ కప్స్. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ వల్ల మేబీ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం కానీ, ఫ్రెండ్స్ ఏదో ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఫ్రెండ్స్ మాటలు విని కానీ, ఫ్యామిలీ మాటలు విని కానీ ఇక్కడ మీ పర్సన్ మీ ప్రేమ దూరం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మీ ప్రేమ దూరం చేసుకొని, లేకపోతే మనసులో మీరంటే ప్రేమ ఉన్నా కూడా, ఇష్టం ఉన్నా కూడా మేబీ అది ఎక్స్‌ప్రెస్ చేయకుండా, మీకు టైం ఇవ్వకుండా, ఫ్రెండ్స్‌కి ఎక్కువ టైం ఇస్తూ, మిమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయిస్తూ ఇక్కడ ఇట్లా చాలా చేశారు మీ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం, ఫ్రెండ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ మాటలు విని మీకు దూరం అవ్వడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టి ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, వైస్ వర్సా. ఈవెన్ మీరైనా అలా అయ్యుండొచ్చు. బోత్ ఛాన్సెస్ ఉంది. వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకి టైం ఇవ్వకుండా మీరు మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్‌తో కానీ వేరే వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఈ పర్సన్‌కి ఫొటోస్ కానీ, స్టేటస్‌లు కానీ పెట్టడం, అది చూసి ఈ పర్సన్ చాలా జెలస్ ఫీల్ అవ్వడం. సో ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి.
లేదా వాళ్ళు మంచిగా వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉంటూ, మీ ప్రేమ ఇక్కడ పట్టించుకోకుండా, మీ ప్రేమ ఈ పర్సన్ రికగ్నైజ్ చేయకుండా, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ, సో ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. చాలా యాంగ్జైటీ, చాలా స్ట్రెస్ అయితే ఉంది. మిమ్మల్ని వదులుకున్నందుకు కానీ, మీకు దూరంగా ఉంటున్నందుకు కానీ ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. మీకు టైం ఇవ్వలేదు, మీకు టైం ఇవ్వకుండా వేరే వాళ్ళకి టైం ఇచ్చి ఇక్కడ ఈ పర్సన్ తప్పు చేశారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ప్రేమని ఒకవేళ మిస్ చేసుకున్నారా? ఫ్రెండ్స్ వల్ల ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేసుకొని ఉంటే, మీకు దూరం అయితే సమ్ అదర్ థర్డ్ పర్సన్, ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వేరే ఏ అదర్ రొమాంటిక్ పర్సన్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళ వల్ల నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు, మీ ప్రేమని దూరం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. సో నైట్ టైమ్స్ ఈ పర్సన్కి నిద్ర పట్టట్లేదు. మీ ఫొటోస్ కానీ, డీపీస్ కానీ అలా చూసుకుంటూ వీళ్ళు గడిపేస్తున్నారు. చాలా స్ట్రెస్ అవుతున్నారు, డిప్రెషన్ అవుతున్నారు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కూడా ఈ పర్సన్కి చాలా ఉన్నాయి. మేబీ మైగ్రేన్ కానీ ఇవన్నీ కూడా ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మనీ పైన కానీ, ఫైనాన్సెస్ పైన కానీ, లేకపోతే వాళ్ళ కెరియర్ పైన కానీ ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. మనీ పైన, కెరియర్ పైన, స్టెబిలిటీ పైన, ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. గ్రోత్ చూస్తున్నారు. గ్రో అవ్వాలి, వాళ్ళ లైఫ్ గ్రో అవ్వాలి. సో ఒకవేళ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్తాను. ఒకవేళ ఈ పర్సన్‌కి జాబ్ లేదు, ప్రాపర్ కెరియర్ లేదు అని ఈ పర్సన్ స్ట్రెస్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. లేట్ నైట్ థాట్స్‌లో వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రెస్ అవుతున్నారు. మేబీ ఫైనాన్సెస్ కోసం కూడా ఇప్పుడు ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ జాబ్ విషయంలో కావచ్చు, ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, చాలా స్ట్రెస్, చాలా స్ట్రగుల్ ఉంది వీళ్ళకి. లైఫ్‌లో గ్రోత్ లేదు. మనీ పరంగా నేను అలా గెయిన్ చేయాలి, ఇలా గెయిన్ చేయాలి, లేకపోతే నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నాకు మంచి జాబ్ రావాలి, ఫ్యూచర్లో నేను బాగా సెటిల్ అవ్వాలి. మీకు మీ పర్సన్‌కి మధ్య మనీ డీలింగ్స్ కూడా ఉండుండొచ్చు. మేబీ మీకు ఇవ్వాల్సిన మనీ కూడా మీ పర్సన్ మీకు ఇవ్వలేని సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ ఏమన్నా ఉండుండొచ్చు. ఫైనాన్షియల్లీ లో ఉండుండొచ్చు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మేబీ కొంతమందికి ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కూడా వచ్చి ఉండొచ్చు. కమ్యూనికేషన్ కూడా మీరు ఈ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకొని ఉండొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మెసేజ్ చెయ్యరు అని మీరు అనుకున్నప్పుడు ఈ పర్సన్ మేబీ మీకు మెసేజ్ చేసి ఉండొచ్చు. బికాస్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ నాకు తెలిసి కొంతమంది ఇక్కడ చీటింగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు ఈరోజు ఈ రీడింగ్లో. చీటింగ్ మెంటాలిటీ, ఫేక్ పీపుల్, ఫేక్ లవ్ చూపించే పీపుల్. టు బీ ఫ్రాంక్, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నో సిస్, మా పర్సన్ అలాంటి వాళ్ళు కాదు అని మీరు అనొచ్చు. కానీ రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యాలి కొన్నిసార్లు. రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇక్కడ ఫేక్ పీపుల్, ఫేక్ లవ్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసినా, మీ దగ్గరకు వచ్చినా, సో సంథింగ్ ఫేక్ చేయడానికి, మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి, ఫేక్ లవ్, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు. 7 ఆఫ్ స్వర్డ్స్, చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. లవ్ పేరుతో మిమ్మల్ని చీట్ చేసేసి, మీ ఫీలింగ్స్తో ఆడుకొని
ఇప్పుడు ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు. మేబీ ఇక్కడ బోత్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది సీక్రెట్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లేదా ఒక పర్సన్ మ్యారీడ్, ఒక పర్సన్ అన్‌మ్యారీడ్. లవ్ అని ఈ పర్సన్ ఆన్‌లైన్‌లో పరిచయమై మిమ్మల్ని ట్రాప్ అయినా చేస్తూ ఉండాలి. ఈరోజు ఈ రీడింగ్‌లో చాలా మల్టిపుల్ ఎనర్జీస్ వచ్చాయి. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తన తరఫు నుంచి మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకూడదు. మేబీ మీరేమన్నా ఈ పర్సన్‌ని క్లారిటీ ఇవ్వు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా? నా విషయంలో స్టెబిలిటీ తీసుకుంటావా లేదా? ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. నాకు తెలిసి ఇక్కడ మీరు కూడా ఇప్పుడు ఈ రిలేషన్షిప్‌లో మైండ్ గేమ్స్ అనేది మీరు కూడా స్టార్ట్ చేశారు. ఒక మీ పర్సనే కాదు, బోత్ చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఎమోషన్ ఇద్దరికీ లేదు. ఇద్దరు ఎమోషనల్ పర్సన్ కాదు ఈ రీడింగ్లో. ఇద్దరూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఎప్పుడు ఈ రిలేషన్ సెట్ అవుతుంది అంటే ఒకళ్ళు ఎమోషనల్ అయ్యి ఒకరు మైండ్తో ఆలోచించినప్పుడే ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. నువ్వు నాకు అలా చూపించావా, నేను నీకు ఇంకొకలా చూపిస్తాను. నన్ను ఇంత బాధ పెట్టాడు కదా, నన్ను ఇంత ఇది చేశాడు కదా, లేకపోతే నన్ను ఇంత బాధ పెట్టింది కదా, నన్ను ఇంత హర్ట్ చేసింది కదా, నన్ను ఇంత పెయిన్ చేసింది కదా, సో నేను కూడా వాళ్ళంతా బాధపడేలాగా చేస్తాను. ఇద్దరు ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, సేమ్ థియరీ పెట్టుకున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. బట్ కానీ ఎక్కడో కానీ మీ ఇద్దరి మధ్య ఇంకా లవ్ ఉందని కానీ, ఆ ప్రేమ కావాలి అని కానీ ఉంది. చీటింగ్ చేసినా ఆ పర్సనే ప్రేమ కావాలి, ఆ పర్సనే మళ్ళీ తిరిగి రావాలి. మీకు ఆల్రెడీ తెలుసు. నాకు ఇందాక మీ ఎనర్జీస్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది. మీరు కూడా మెచ్యూర్ అయిపోయారు, మీరు కూడా ఆలోచిస్తున్నారు, మీరు కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. మీ గురించి కూడా మీరు కూడా కొంచెం సెల్ఫిష్గా ఉన్నారు. మీరు కూడా ఈ పర్సన్ విషయంలో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు. ఆ పర్సనే స్టెప్ తీసుకోనే విషయంలో కాదు, మీరు కూడా ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో ఏమైనా స్టెప్ తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తున్నారు. మీలో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది. మీకు తెలుసు ఎక్కడ కంట్రోల్ చెయ్యాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ పర్సన్తో మీరు ఫైట్ చేసే సిచ్యువేషన్ కూడా వచ్చేసారు. సో నైట్ ఆఫ్ కప్స్. బట్ ఫర్ షూర్ ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో ఈ పర్సన్ మళ్ళీ లవ్ చూపించడానికి ఈ పర్సన్ మీకు వస్తారు, లేదా సమ్ అదర్ న్యూ పర్సన్ అయినా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. మెచ్యూరిటీతో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, ఆర్ న్యూ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి.
సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.